హాయ్ అండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. సో అలాగనే ప్రతిసారి మనం కలర్ అయితే వేయలేం కదా, హెల్త్ పాడవుతుంది, ప్లస్ హెయిర్ కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇలా డ్యామేజ్ కాకూడదు అని అనుకుంటే మనం కొంచెం కేర్ అనేది తీసుకోవాలండి. చూస్తున్నారా, ఇది వచ్చేసి నువ్వుల హెన్న. నేనైతే దీన్ని యూజ్ చేస్తాను. హెయిర్ అయితే న్యాచురల్గా ఉంటుంది. సో ప్లస్ వచ్చేసి ఇండిగో పౌడర్ అండి, అది అవి రెండు మిక్స్ చేస్తాను. ఇవి రెండు మిక్స్ చేస్తానన్నమాట. రెండు ఇలాగే కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెయిర్కి కానీ అప్లై చేసుకున్నామంటే హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది. మరీ బ్లాక్గా ఉండదన్నమాట. న్యాచురల్గా అయితే హెయిర్ కూడా బాగా సిల్కీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుందన్నమాట. మనం అప్లై చేసుకునే విధానం ఈ ప్రాసెస్లో కానీ చేసామంటే హెయిర్కి బాగా పడుతుంది. హెన్న అంతా పార్లర్కి వెళ్ళకుండా కూడా మనం ఎవరి సపోర్ట్ లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు. హెయిర్కి అయితే బాగా అబ్జర్వ్ అయిపోతుంది ఈ ప్రాసెస్లో కానీ పెడితే. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకవేళ ఎవరు ఇంట్లో సపోర్ట్ అనేది లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేసేయచ్చు. ఇలా మధ్యలో ముడి వేసుకున్నామంటే ఇంకా 1 బై 1 ఆ సైడ్ ఈ సైడ్ రెండు తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాగా అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. ఇలా పెట్టామంటే అంతా హెయిర్కి అంతా బాగా పడుతుందన్నమాట. పెట్టుకునే విధానం మీరు కరెక్ట్గా పెట్టండి. ఫస్ట్ ముడి అనేది గట్టిగా వేయండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం లూజ్గా వేస్తున్నాను, అది ఊడిపోతుంది, అందుకనే మళ్ళీ వేస్తున్నాను. మీరు ఒక్కసారి స్టాండర్డ్గా వేసారంటే ఆ ముడికి ఆ సైడ్ ఈ సైడ్ రెండు అలా 1 బై 1 వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హెన్నా కూడా బాగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఏంటంటే చూసారా, ఇలా 1 బై 1 నీట్గా వచ్చేస్తుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీకు సపోర్ట్ లేకుండానే మనం హెన్నా పెట్టుకోవచ్చు ఇంట్లోనే. చాలా షైనీ ఉంటుందన్నమాట ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.